100కి 100, 1000కి 1000, 600కి 600, బైక్కి బై మార్కులు వస్తే ఎవరికి ఉద్యోగాలు రావు. నీకు బైక్ బై మార్కులు వస్తే చిట్టీలు కొట్టి కూడా మార్కులు తెచ్చుకోవచ్చు, దాంట్లో ఏం లేదు పెద్ద. అర్థమవుతుందా? కానీ స్కిల్ లేదనుకో, నువ్వు ఎంత చదివినా ఎంత జ్ఞానం ఉన్నా లాభం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బతకడానికి ఒక స్కిల్ నేర్చుకో. అంటే జాబ్ ఉన్నా లేకపోయినా జాబ్ వచ్చేంత వరకు నువ్వు బతకాలంటే నీకంటూ సమ్ అమౌంట్ కావాలి కదా, నిన్ను నువ్వు సర్వే కావాలంటే. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నోళ్ళు ఉండరు. సో అందరికీ ఫ్యామిలీస్, ఇప్పుడు అందరి పిల్లలకి అన్ని రకాల తీసుకొచ్చి పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి, సో నీకంటూ నువ్వు ఏదన్నా పని చేసుకొని బతకాలంటే నీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. లైక్ సోషల్ మీడియా రన్ చేయడం అన్నా, లేకుంటే బయట ఏదైనా వర్క్ చేయడం అన్నా. అంతేగాని నీకు బైక్ బై మార్కులు వచ్చినంత మాత్రం నీకు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ లేదంటారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకున్న వెళ్ళిపోతుంది జాబు. సో స్కిల్ ఉన్నదనుకో నువ్వు ఎట్లయినా నువ్వు సర్వే కాగలుగుతావు. ఇంకా స్కిల్ ద్వారానే నువ్వు ల్యాక్స్ అమౌంట్ సంపాదించవచ్చు. అర్థమవుతుందా? జాబ్ వేస్తే లిమిట్ శాలరీ ఉంటుంది, కానీ బిజినెస్ చేస్తే లిమిట్ శాలరీ ఉండదు. కానీ కష్టం అధికంగా ఉంటుంది. కష్టం లేకుండా ఉండదు. దీంట్లో కష్టం ఉంటుంది, దాని ఇంకా డబుల్ కష్టం ఉంటుంది బిజినెస్లో. కానీ స్కిల్ నేర్చుకోరి. బైక్ బై మార్కులు వచ్చినాయి అని సంబరపడిపోకోరి. ఎవరికైనా నాకు మా మార్కులు ముఖ్యం కాదు, నాలెడ్జ్ ముఖ్యం, స్కిల్ ముఖ్యం. అయితేనే సర్వే కాగలుగుతారు, లేకుంటే కారు.